వెల్కమ్ టు కేటీవీ. నా పేరు సుధారాణి. ప్రైమ్ బులెటిన్ ముఖ్యాంశాలు. అన్నదాతలకు అండగా కూటమి ప్రభుత్వం. అన్నదాత సుఖీభవ నిధులు విడుదల. నంద్యాలలో స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో బైరెడ్డి శబరి. డిఎస్సి నియామకాలపై వైసీపీ నేత పేర్ని నాని సంచలన ఆరోపణలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నందమూరి మోక్షాజ్ఞ తేజ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కుమారుడు నందమూరి మోక్షజ్ఞ తేజ దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. విఐపి విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్న మోక్షజ్ఞ తేజ ప్రత్యేక పూజల్లో పాల్గొని శ్రీవారి ఆశీస్సులు పొందారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు శేషవస్త్రంతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భక్తులు మోక్షజ్ఞ తేజను చూచేందుకు ఆసక్తి చూపారు. ఆయన సినీ రంగ ప్రవేశానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనం ప్రాధాన్యత సత్కరించుకుంది. Side. నంద్యాలలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జి రాజకుమారి, ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి పాల్గొన్నారు. పరిశుభ్రమైన పరిసరాల నిర్మాణంలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం అవసరమని ఎంపీ శబరి పేర్కొన్నారు. రైల్వే స్టేషన్ పరిసరాల్లో పారిశుద్ధ సమస్యల పరిష్కారానికి మున్సిపల్, రైల్వే శాఖల సమన్వయంతో ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. కాలువల పూడికతీత, స్లాబ్ ఏర్పాటు, అదనపు డస్ట్బిన్ల ఏర్పాటుతో పరిశుభ్ర వాతావరణం కల్పిస్తామని వెల్లడించారు. ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏదైతే ఉందో, స్వర్ణాంధ్ర 2047 విజన్ ఏదైతే ఉందో అది నెరవేర్చడానికి అందులో భాగంగా ఒక కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమం ఎంతో చాలా రోజుల నుంచి చాలా చక్కగా మన నంద్యాల మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. నేను చెప్పేది ఒకటే, ఒక రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఒక్కటే దీనికి రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఎందుకంటే కేవలం మనతో మేమొక్కటే చేయడం కాదు, మీతో మార్పు రావాలి అనే ఉద్దేశంతో మన నంద్యాల వచ్చేసి ఇట్ ఈస్ ద హాటెస్ట్ ఏరియా ఇన్ సౌత్ ఇండియాలోనే. ఒక వేడి అన్నిటికన్నా అన్ని ప్రదేశాల కన్నా ఎక్కువ వేడి ఉండేది. ఇప్పుడు కూడా 48 డిగ్రీస్ టచ్ అయింది మన నంద్యాల. ఇవన్నీ కూడా తగ్గాలి, మన నంద్యాల కూడా బాగా ఉండాలి మంచి గ్రీనరీతో. లేదంటే తడి చెత్త పొడి చెత్త వేరు వేరు చేసుకొని, ప్లాస్టిక్ ముఖ్యంగా ప్లాస్టిక్ వాడకూడదు. ఇప్పుడు అంటున్నారు ఎల్నినో ఎఫెక్ట్ అంటున్నారు, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. ఇవన్నీ కూడా ఈ ప్లాస్టిక్ వాడడం ద్వారా మెయిన్ పర్సంటేజ్ ప్లాస్టిక్ వాడడం ద్వారా జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఒకటే అర్థం చేసుకోవాలి, మన జనరేషన్స్ మన భావి తరాలు బాగుండాలి అంటే మనం కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని మనము క్లీన్ నంద్యాలుగా తీర్చిదిద్దాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా నేను రిక్వెస్ట్ చేసేది, ప్లీజ్ స్టార్ట్ కన్జర్వింగ్ రిసోర్సెస్, ఎనర్జీ కన్జర్వ్ చేయండి. అట్లాగే తడి చెత్త పొడి చెత్తను సపరేట్ చేయండి. అట్లాగే ప్లాస్టిక్ ని బ్యాన్ చేసుకుంటే. కడప జిల్లా ప్రొద్దుటూరులో కార్తికేయ ఆర్థోకేర్ ఆసుపత్రిని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ భూమా కార్తిక్ మాట్లాడుతూ విరిగిన ఎముకలకు శస్త్రచికిత్సలు, మోకాలు మరియు తుంటి మార్పిడి, వెన్నుముక చికిత్స, కీహోల్ సర్జరీ, ఫిజియోథెరపీ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఎమ్మెల్యే కార్యాలయ రోడ్డులో ఉన్న ఈ ఆసుపత్రి సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి మరియు నాయకులకు డాక్టర్ కార్తిక్ కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్తే. నా పేరు డాక్టర్ భూమా కార్తిక్, ఎంబీబీఎస్ ఎంఎస్ ఆర్తో. ఈరోజు శనివారం జూన్ 20 తేదీ కార్తికేయ ఆర్థో కేర్ అనే హాస్పిటల్ని పొద్దుటూరు ఎమ్మెల్యే గారు డాక్టర్ వరదరాజు రెడ్డి గారు వచ్చి ప్రారంభించారు. నేను వచ్చేసి సిఎంసి వేలూరులో అసిస్టెంట్ ప్రొఫెసర్గా 5 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ చేశాను. ఆ తర్వాత వచ్చి పొద్దుటూరులో సేవలు అందించడానికి వచ్చాను. మా సేవలు వచ్చేసి ముఖ్యంగా తుంటి మార్పిడి, ఎముకలు ఇరిగిన దానికి ఫ్రాక్చర్ ఏమైనా కేసులకి, తర్వాత కీళ్ళ మార్పిడి, కీళ్ళ వాపు, వెన్నుముక సమస్యలు, కీహోల్ సర్జరీ ఇవన్నీ ఇక్కడ చేయబడతాయి. మా హాస్పిటల్లో ఫిజియోథెరపీ ఉంది, తర్వాత ల్యాబ్, ఎక్స్రే అన్ని సేవలు అందిస్తాం మేము. హాస్పిటల్ అడ్రస్ వచ్చేసి ముఖ్యంగా ఎమ్మెల్యే ఆఫీస్ రోడ్లో లక్ష హాస్పిటల్ పక్కనే ప్రొద్దుటూరు. మా సేవల్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము. సిఎంసి వేలూరు ముఖ్య వచ్చిన ప్రారంభించిన హాస్పిటల్ కి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. కడప జిల్లా బద్వేల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా స్టాండింగ్ కమిటీ సభ్యులు సంగటి చంద్రశేఖర్ కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 2 ఏళ్లు గడిచినా అభివృద్ధిపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, టీడీపీ ద్వంద్వ నాయకత్వం కారణంగా బద్వేల్ నియోజకవర్గ అభివృద్ధి నిలిచిపోయిందన్నారు. బద్వేల్ సబ్ జైల్ మూసివేతపై స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితులు మారకపోతే సిపిఐ ఎంఎల్ లిబరేషన్ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. 18/5/2026 తేదీన ఈ సబ్ జైలును మూసివేయాలని చెప్పేసి ఆర్డర్ ఇచ్చారు. 17/6/2026 తేదీన దీని సబ్ జైలు పూర్తిగా మూసివేశారు. దాదాపు రిపేర్ల పేరుతో ఈ సబ్ జైలు మూసివేయడం దుర్మార్గము. ఇప్పటికే సబ్ జైలు నిర్మాణానికి 38 లక్షలు నిధులు వచ్చినాయి. ఒకవేళ ఖైదీలు 10 మంది 20 మంది ఉండే కానీ కొంతమంది అక్కడ పెట్టి ఒక రిపేర్లు చేసుకోవచ్చు. రిపేర్ల పేరుతో సబ్ జైలును మూయడం ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం అని చెప్పేసి తెలియజేస్తున్నాము. ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి డిప్యూటీ జైలు సూపరింటెండెంట్ను ఇటు రాజపేటకు, మిగతా అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ను కడప హెడ్ క్వార్టర్ సబ్ జైలుకు, జిల్లా జైలుకు, అదేవిధంగా రాజపేటకు తరలించి 17వ తేదీ నుంచి మూత వేసినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు రేపు పొద్దున్నే కలసపాటి నుండి లేదా కాశీరా నుండి ఒకవేళ తిరిగి ఏమన్నా ముద్దాయిలను తీసుకొని రిమాండ్కు ఇక్కడ మధ్యలో తీసుకొచ్చేకల్లా అప్పుడు 4-5 టైం అయ్యి రిమాండ్ చెప్పేట టైం 4-5 అయితే వాళ్ళను కడపకు తరలించాకల్లా 6-7 అయితే మళ్ళా తిరిగి పోలీసు అధికారులు రావాలంటే ఎంతో రవాణా ఎంతో ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ బద్వేల్ సబ్ జైలు ఇటు కచ్చపాడు, కాసినాయన, బీకోడూరు, పూర్వమిల్ల, భీమఠము, బద్వేలు, గోపవరము, అదేవిధంగా అట్లూరు వీటికు సంబంధించినటువంటి
సబ్ జైలు, అదేవిధంగా ఫారెస్టు, ఇటన్నికు సంబంధించినటువంటి జైలును ఈరోజు ఉన్నపల్లంగా తరలించడం చాలా బాధాకరమైన విషయం. ఒక పక్క ఆర్టీఓ కార్యాలయాన్ని ఆపేశారు మధ్యలోనే, ఒక పక్క మధ్యలో ట్రాఫిక్ ఎక్కువైపోయింది. ట్రాఫిక్ పొలిటీషను, అదేవిధంగా నియోజకవర్గంలో క్రైమ్ తగ్గేదాని కోసం డిఎస్పీ కార్యాలయం ఏర్పాటు చేయాలని చెప్పేసి పదే పదే డిమాండ్ చేసినప్పటికీ ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలను పోగొడుతున్నారు. కానీ ఇటు కూటమి నేతలు మాత్రం బద్వేలుకి మెడికల్ కాలేజ్ ఇస్తాము, సోమశేల్ నుండి గత ప్రభుత్వంలోనే మేము జీవో ఇచ్చాము, ఒక టీఎంసీ నీళ్లు. ఇప్పుడు సీఎం దృష్టి పోయి బద్వేలు అభివృద్ధి చేసి ఒక టీఎంసీ నీళ్ళు తెచ్చాము, బద్వేలును పెద్ద చెరువును మినీ చేస్తాము, కలసపాడు రాచెరువును మినీ చేస్తాము, అదేవిధంగా బాక్రాపేట గిద్దలూరు రైల్వే మార్గం చేస్తాము. మాది డబుల్ ఇంజిన్ సర్కార్. ఇక్కడ బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి ప్రభుత్వం, కేంద్రంలో ఉండేది బీజేపీ, ఇక్కడ కూటమి. మా డబుల్ ఇంజిన్ సర్కార్ అన్ని మధ్యలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పేసి కూటమి నేతలు గొప్పలు చెప్తారు. కానీ ఉన్నట్టు కాపాడాలంటే పరిస్థితి. కాబట్టి తక్షణమే రిపేర్ల పేరుతో ఏదైతే సబ్ జైలును మూసారో తిరిగి తక్షణమే తొందరలోనే రిపేర్ చేసి యథావిధిగా సబ్ జైలును కొనసాగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ఇది చాలా వయోభారంతో ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి తక్షణమే సబ్ జైలు తిరిగి వేయాలా. అయితే ఒక బద్వేలు సబ్ జైలుకు ఒక చరిత్ర ఉంది. గతంలో పాత ఉన్నదని పడగొట్టి ఈరోజు కోట్లాది రూపాయలు పెట్టి సిబ్బంది ఉండేదానికి క్వార్టర్స్, వాళ్ళ సబ్ జైలు రిపేరు బాగా చేశారు. ఇప్పుడు 38 లక్షలు రిపేర్కి వచ్చినప్పటికీ దాని సాగు పెట్టి రిపేర్ మీద చుట్టు పెట్టి పూర్తి ఎత్తివేయాలని చెప్పేసి అంటాను. కడప జిల్లా ప్రొద్దుటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో టీడీపీ నాయకుడు మాజీ ఇన్ఛార్జ్ జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. డిఏడబ్ల్యూ కళాశాల వ్యవహారం, భూ వివాదాలు, రాజకీయ అవినీతి అంశాలపై రాచమల్లు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై పోరాడాల్సిన నాయకులు వ్యక్తిగత విమర్శలకు పరిమితం కాకూడదన్నారు. ప్రొద్దుటూరు అభివృద్ధి కోసం ఎవరితోనైనా కలిసి పనిచేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రజల చేత రాజకీయంగా సమాధి కట్టబడినటువంటి శివప్రసాద్ రెడ్డి గారికి 3 విషయాలు. పాయింట్ నెంబర్ 1, నేను ప్రెస్ మీట్లో డిఏడబ్ల్యూ కాలేజీ అక్రమమా సక్రమమా అని అడిగిన, దానికి నీ దగ్గర నుంచి ఆన్సర్ లేదు. పాయింట్ నెంబర్ 2, డిఏడబ్ల్యూ కాలేజీలో నీకు కానీ, మీ కుటుంబ సభ్యులకు కానీ, మీ అన్నకు కానీ, మీ బామర్ది కానీ ఎవరికైనా భాగం ఉందా, మీకు భాగం ఉంది అనేది నా ఆరోపణ. భాగం ఉందా లేదా చెప్పమని. పాయింట్ నెంబర్ 3, డిఏడబ్ల్యూ కాలేజీకి సంబంధించి నువ్వు డబ్బులు తీసుకున్నావు, కాలేజీ ఏదైతే మహిళా కాలేజీకి సంబంధించిన ఆ కాలేజీ డెవలప్మెంట్కు ఉపయోగపడకుండా నీ రాజకీయ పదవిని అడ్డపెట్టుకొని రాజకీయ అవినీతికి పాల్పడినావు. ఇది ప్రజలు బాగా గమనించాలా. అవినీతి వేరు, రాజకీయ అవినీతి వేరు. పదవిని అడ్డం పెట్టుకొని అధికార పార్టీలో ఎమ్మెల్యేగా ఉండి ప్రజలకు మేలు చేయాల్సిన నువ్వు మహిళా కాలేజీకి సంబంధించిన స్థలాన్ని అమ్మే దాంతో ఎవరైతే అది కొట్టేయాలని కుట్ర చేసినారో ఆ కుట్రదారులతో నువ్వు మమేకమయ్యి మీ అన్నకు భాగం ఇప్పించుకున్నావు. అదే నీ కుటుంబానికి భాగం పెట్టుకొని నువ్వు రాజకీయంగా పదవిలో ఉండేందుకు ఆర్థికంగా డబ్బులు తీసుకొని అది అక్రమా సక్రమా చెప్పమంటే ఈ 3 క్వశ్చన్స్కు నీ దగ్గర ఆన్సర్ లేదు. నువ్వేం మాట్లాడతావు? నిన్న ప్రవీణ్ ఎందో జుజుబి అంట. నీకు లాస్ట్ ప్రెస్ మీట్లో రిక్వెస్ట్ చేసిన ప్రొద్దుటూరు పెళ్ళకు కూడా నేను ఒకటి తెలియజేయాలనుకుంటున్నా. ఈరోజు ఒక్కరోజు నేను మాట్లాడతా. నెక్స్ట్ నేను రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారి గురించి ఆయన ఏదన్నా ఇట్లా అవులే కూతలు కామెంట్స్ మాట్లాడినా కూడా నేను మాట్లాడదలుచుకోలేదు. నేను ఎందుకు మాట్లాడదలుచుకోలేదంటే అతనికి వ్యక్తిత్వం లేదు, అతనిలో నిజాయితీ లేదు, అతను అమ్ముడుపోయే వ్యక్తి. అతని బ్రాండ్ అంబాసిడర్ దేనికంటే వాయిస్ ఫర్ సేల్కు. భవిష్యత్తు తరాలలో ఎవరైనా వాయిస్ ఫర్ సేల్ అనే లీడర్లు
రాజకీయాల్లో పుట్టుకొస్తే వాని పేరు పెట్టరు అని రాచమల్లు అని పిలుస్తారు. అతను అంటాడు, జుజుబి అంటాడు, కొద్దిసేపు ప్రవీణ్ స్థాయే కాదు నేను మాట్లాడను అంటాడు. ప్రతి ప్రెస్ మీట్లో మళ్ళా నా ప్రస్తావన చేస్తాడు. ప్రతి ప్రెస్ మీట్లో నా ప్రస్తావన చేస్తాడు. మాట్లాడనంటాడు. కొంతసేపు ఏమంటాడు, 30% ప్రవీణ్ నువ్వు చేసిన దానివల్ల నేను ఓడిపోయినా అంటాడు. రెండుసేపు నేను అతను ఎవరు నన్ను అడగనీకి అంటాడు. రాచమల్లు ప్రసాదరెడ్డి గారికి క్లియర్గా చెప్తున్నా, రాజకీయాల్లో నువ్వైనా నేనైనా ఉన్నప్పుడు పదవి స్థాయి కాదు ఇంపార్టెంట్. చిన్న కార్యకర్త కానీ లేదు ప్రజల్లో ఒక సామాన్యుడు, పూరి గుడిసెలో నివసించే ఒక సామాన్యుడు మనల్ని ప్రశ్నించిన జవాబు చెప్పగలిగిన వాడే నా దృష్టిలో నిజమైన నాయకుడు. నువ్వు డమ్మీ నాయకుడివి, నువ్వు డమ్మీ నాయకుడివి. రెండోది, నువ్వు ఫెయిల్యూర్ లీడరు. దయచేసి వాళ్ళన్న కిరణ్ అన్నకు చెప్తాండా, బంగారెడ్డికి చెప్తాండా, ఇతన్ని తక్షణం ఏదైనా ఒక చల్లటి ప్రదేశానికి తీసుకుపోయి ఒక 2-3 రోజులు అతనికి ఇష్టమైన వంటకాలు వండించి పెట్టి అతనికి తినే వస్తువులో లేకపోతే తాగే వస్తువులో కూల్ డ్రింక్స్లోనో లేదో ఏదైనా సరే అతనికి ఏది ఇష్టం ఉంటుందో ఆ ఇష్టమైన పదార్థాలు పెట్టి అతనికి ఇష్టమైన మాటలు మాట్లాడి అతని మనసులో ఫస్ట్ అతను మెంటల్గా ఎందుకు డిస్టర్బ్ అయినాడో కనుక్కోవాలి. మానసికంగా ఎందుకు డిస్టర్బ్ అయినాడు? ఓడిపోవడం వలన, పదవి పోవడం వలన, లేకపోతే లోపకారి ఒప్పందాల్లో ఏమన్నా తేడాలు వచ్చినాయా, లేకపోతే అతని ప్రాబ్లం ఏందో ఫస్ట్ కనుక్కోండి. ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది, ఎందుకంటే ఇది బయట వ్యక్తులు చేయలేరు. ఆ మనిషి ఇప్పుడు గతంలో మనం చాలా సినిమాల్లో చూసింటాం, బయట చూస్తూ ఉంటాం. ఎవడన్నా కొంచెం మెంటల్గా డిస్టర్బ్ అయినా ఏదన్నా గాయాల పాలైతే కనుక తల్లిదండ్రులు ఏం చేస్తారంటే వానికి ఇష్టమైంది నాయన ఈరోజు ఏం చేసి పెట్టాలా నీకు అలాంటి ఇష్టమైన ఐటమ్ అదని తెస్తారు. అట్లా ఇతన్ని తీసుకుపోయి కుటుంబ సభ్యులు మెంటల్గా ఫస్ట్ సెట్ చేయండి. మళ్ళా నిన్న నేను ప్రెస్ మీట్ చెప్పిన వద్దు ఇట్లాంటివన్నీ. మళ్ళా ఏందో జుజుబి అంటాడు. నేను అంతకంటే నీచమైన మాటలు నేను అనగలను, నేను అనొచ్చు. కానీ ఇట్లా అంటా పోతా అంటే కనుక గాడిదెకు గుర్రానికి తేడా ఉండదు. నేను గుర్రాన్ని, నువ్వు గాడిదెవు, తేడా ఉండదు. నువ్వేముంది నోటికొచ్చిన మాటలు, నోటికొచ్చిన అబద్ధాలు మాట్లాడతావు. ఇంకొకటి, నేనేందో నా దగ్గర గన్ను ఉందంట, నేనేందో గన్ను నాదంట, గుండు నాదంట. గన్ను నాదే గుండు నాదే అయినప్పుడే, గన్ను నాదే గుండు నాదే అయినప్పుడు నీ భుజం ఎవడికి కావాలా? ఏం నీ భుజం ఏమన్నా పెద్ద నీదేమన్నా విలువైన భుజమా? ఏదో మళ్ళీ ఆయన భుజం మీద పెట్టి కాల్చాలంట. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకేమన్నా మెంటల్ ఎక్కిందే? నా దగ్గర పిస్టల్ ఉంది, లైసెన్స్డ్ పిస్టల్. పిస్టల్కి కాల్చాలంటే ఎవడి భుజాలు అవసరంలే. పిస్టల్ ఎట కాల్చే తెల్లా నీకు? మళ్ళీ నా దగ్గర గన్ను ఉందంటావు, భుజం పెట్టంటావు. అయినా నీలాగా గొంతమ్ముకొని వాయిస్ ఫార్ సేల్ అనే వ్యక్తితో ఎవరైతే రాజకీయ ప్రత్యర్థులు నిన్ను సంపాలని చూసినారో వాళ్ళ దగ్గర లెక్కెత్తినావు చూడు, అంత నీచమైన నీ భుజం నాకొద్దు. నాకు కాల్చాలనే లేదు, నువ్వు చెప్తున్నావు కాబట్టి చెప్తానా. కాల్చాలనే క్యారెక్టర్ కూడా నాది కాదు. నేను ఎవరైనా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో రాజకీయమైన అవినీతి చేసినా, పదవులను అడ్డం పెట్టుకొని చేసినా, ప్రజలకు అన్యాయం చేసినా మాట్లాడతా. అంతే తప్ప నాకు భుజాలు పెట్టి కాల్చేటివి నీ అంత క్యారెక్టర్లెస్ భుజం మీద పెట్టే అంత కర్మ నాకు పట్టలే, ఆ అవసరం కూడా నాకు లేదు. డిఏడబ్ల్యూ కాలేజీ నేను మొన్న కూడా చెప్పిన, కడ్డీలు నువ్వే ఎత్తుకపోయినారని చెప్పినావు. కడ్డీలు యాడికి ఎత్తుకపోయినారని చెప్పినావు? డిఏడబ్ల్యూ కాలేజీకి ఎత్తుకపోయినారని చెప్పినావు. డిఏడబ్ల్యూ కాలేజీలో మీ అన్నకు భాగం ఉంది కదా, మరి నీకు వచ్చినాయి కదా అని అడిగినా. దానికి ఆన్సర్ చెప్పవు. ఏందేందో మాట్లాడతావు. ఏందో రెండుసేపు నా మాటలకు రిప్లై అని అంటావు కదా, దానికన్నా కట్టుబడు. ప్రజలు నేను చెప్పింది నిజం అనుకుంటారు, నాకే మేలు. లేదు రిప్లై ఇస్తావు, నిజంగా మాట్లాడు. ప్రతిరోజు ప్రెస్ మీట్లో నా పేరు ఎత్తేది, మళ్ళీ ముందరలే నేను మామూలుగా అయితే ఆ పిల్లోడికి సమాధానం చెప్పాను. ఏంది పిల్లోడు? ఏ పిల్లోడు అంటే నేనన్నా పాల్దాగి పిల్లోనే. మళ్ళీ నా చేతిలోనే 30% ఓడగొట్టుకున్నా, ప్రవీణ్ వల్లే ఓడిపోయినా అంటావు. నువ్వే ఓడిపోయినానంటావు, నువ్వే పిల్లోడు అంటావు, నువ్వే జూజూబి అంటావు. నేను కూడా నేను అనగలను 100. ఏమొస్తుంది దానివల్ల? నేను నిన్నంటే ఏమొస్తుంది, నువ్వు నన్నంటే ఏమొస్తుంది? నువ్వైనా నేనైనా ఇంకొక వ్యక్తులైనా రాజకీయాల్లో ఉండే వాళ్ళము ప్రజల సమస్యల కోసమో, ప్రజల అభివృద్ధి కోసమో, లేకపోతే ప్రజలకు ఎవరైనా నాయకుడు ఇక్కడ ఎవరైనా పరిపాలించేవాడు అవినీతి చేస్తానో బయటికి తీస్తే మంచిది. మాదేదన్నా అవినీతి ఉంది చెప్పు ఓపెన్గా, మేము చెప్తున్నాం నీ అవినీతి, దానికి ఏందో సాక్ష్యాలు వేయాలంటావు.
నాకు ఎంక్వైరీ వేయండి అంటావు. నేను 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 నిన్న కూడా చెప్పిన మొత్తుకొని, ఎవరైనా నాయనా నీకు లోపకారి ఒప్పందం ఉంది, నీ మీద వేయరు నేనే చెప్తాను కదా. నీ మీద వేయరు, కారణం నీకు లోపకారి ఒప్పందాలు ఉన్నాయి. ఏ వ్యక్తులతో ఒప్పందాలు ఉన్నాయో కూడా చెప్తాను నేను. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారికి ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ప్రొద్దుటూరు నేను ముఖ్యమంత్రి గారిని నిన్న కలిసినప్పుడు కూడా నేను అనవసరమైన విషయాల మీద మాట్లాడలే. ఒకటి, నాకు బెదిరింపు లేఖ పంపించింది ఎవరో నిగ్గు తేల్చాలా సార్ అని చెప్పి ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన, ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్కు పంపించినారు. ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు, నిజానిజాలు ఎవరో బయటపడతారు. ఆ రోజు ఆ లెటర్ రాసిన కారకులు ఎవరైనా వాళ్ళని వదిలిపెట్టేది ఉండదు. ఖచ్చితంగా చట్టపరమైన శిక్ష ఉంటుంది. పాయింట్ నెంబర్ 2, నేను కడప జిల్లాకు ఉక్కు పరిశ్రమ కన్నెతీర్థం దగ్గర తొందరగా స్టార్ట్ చేస్తానే, పనులు స్పీడప్ చేసేసి సార్, మన గవర్నమెంట్లోనే దాని మ్యాక్సిమం వర్క్ కంప్లీట్ చేసేసి ఉద్యోగాలు రేపు స్థానికులకు ఇక్కడ ఏదైతే కడప జిల్లా రాయలసీమ వాసులకి ఎక్కువ శాతం ఉద్యోగాలు ఇవ్వండి అని కూడా నేను రిప్రజెంటేషన్ ఇచ్చిన, రిక్వెస్ట్ చేసిన. పాయింట్ నెంబర్ 3, మున్సిపాలిటీలో బకాయిలు దండిగా పేరకపోయినాయి. ఎవరైనా ఆలోచన చేయండి, ఆ పన్ను బకాయిలు కానీ మున్సిపాలిటీ రావాల్సిన డబ్బులు వసూలు చేస్తే మన మున్సిపాలిటీ అభివృద్ధి జరిగేదానికి ఆ నిధులు ఉపయోగపడతాయి. మంచివే అడిగిన. మార్కెట్కు ఫండ్స్ తక్కువ ఉన్నాయి, మార్కెట్ స్టార్ట్ చేయాలంటే కావాలని అడిగిన. అతి ముఖ్యమైనది ఏంటంటే, పొద్దుటూరులో పాల కేంద్రాన్ని ఓపెన్ చేస్తే కనుక పాల కేంద్రం ద్వారా దాదాపుగా 4-5 వేల కుటుంబాలు మహిళలు ఆర్థికంగా అభివృద్ధిలోకి వస్తారు. మహిళలు ఖర్చులకి వాళ్ళ భర్తల మీద కానీ తండ్రి మీద కానీ డిపెండ్ కాకుండా వాళ్ళకు కూడా ఆర్థికంగా స్వాతంత్రంగా వాళ్ళకు డబ్బు వస్తున్న ఉద్దేశంతో చెప్పిన పాల కేంద్రం తెచ్చాలని మాట్లాడినా. నువ్వు ఇవన్నీ మాట్లాడవు, ఎంతసేపు ఉన్నా ఎక్కడెక్కడ సమస్యలు, యానో విజయవాడలో జరిగినవి, యానో వేరే ఊళ్ళు ఎందుకు. ఫస్ట్ మన ఊరు ఫస్ట్ ఇంట గెలిచి మళ్ళీ రచ్చ గెలిచమన్నారు. నువ్వు ఫస్ట్ ఇంట్లో ఇక్కడ పొద్దుటూరులో నీ మెంటల్ స్టేబిలిటీ ఏంది పొద్దుటూరులో చూసుకో, తర్వాత నువ్వు రాష్ట్రం పో, రాష్ట్రం తర్వాత దేశం పో. జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా మీ పార్టీలో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ప్రిఫరెన్స్ ఇస్తా, నీకు రేపు ప్రొద్దుటూరు సీటు వస్తాదో రాదో అనే ఉద్దేశంతో నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు నేను రాష్ట్ర అధికార ప్రతినిధి అని చెప్పేసి వాడు వీడు అని చెప్పి అధికార పార్టీ నాయకులు మాట్లాడుతా అంటే గనక, జగన్మోహన్ రెడ్డి మీది గొడ్డలి పార్టీ కాబట్టి మీరు అహింసే మీకు ముఖ్యం కాబట్టి జగన్మోహన్ రెడ్డి అబ్బా రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఏమి విరగదీస్తున్నాడు, ప్రశ్నలో సంపుతున్నాడు, ఇంక టికెట్ ఇవ్వకుంటే ఎట్లా అని అతను టికెట్ ఇవ్వాలనే ఉద్దేశంతో నీకు టికెట్ వస్తాదా రాదని రాజకీయాలు చేస్తున్నావు. నేను టికెట్ వస్తాదా రాదని రాజకీయాలు చేయడంలే, ప్రజలకు ఉపయోగపడే పని, మనము ప్రభుత్వంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలకు ఏదైనా మేలు చేసే పని చేయాలనే ఉద్దేశంతో నేనున్నా. నువ్వు ఎట్టో కొట్ల లోపకారి ఒప్పందంతో నేను మళ్ళా చెప్తానా కదా, నీకు డిఏడబ్ల్యూ కాలేజీలో రాజకీయ అవినీతి చేసినావు. పాయింట్ నెంబర్ 2, నీ కుటుంబానికి భాగం ఉంది. పాయింట్ నెంబర్ 3, కాలేజీ మహిళలు చదివే కాలేజీ డబ్బును కూడా ఇట్లా చేసినావంటే నీ వ్యక్తిత్వం ఏందనేది పొద్దుటూరు ప్రజలు అర్థం చేసుకున్నారు. అందుకే నిన్ను చిత్తుగా ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టినారు. అయినా కూడా నీలో మార్పు రాలే. ఇంకొకటి, మున్సిపాలిటీలో నీకు సంబంధించిన వ్యక్తులు 10-12 మంది స్టిల్ ఈ రోజుకి కూడా డ్యూటీకి రాకుండా డబ్బులు తీసుకుంటా టెంపరీ అవుట్సోర్సింగ్ దాంట్లో ఉన్నారు. వాళ్ళను కూడా తొలగిస్తారు తొందరలో. అది కూడా ముఖ్యమంత్రి గారికి ఫిర్యాదు చేసిన. రెండోది, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారికి ఒకటి చెప్తానా, అభివృద్ధి మీద పోటీ పడదాం, నువ్వు సహకరించు. ప్రొద్దుటూరు ప్రజలకు ఏదైనా ఉపయోగపడే విషయం ఉంటే చెప్పు, నేను సహకరిస్తాను నీకు. అంతే తప్ప నీ లోపకారి ఒప్పందాలతో నువ్వు స్టీల్ కొట్టేసింది డిఏడబ్ల్యూ కలిపింది అంటావు, నువ్వే మళ్ళీ దాంట్లో భాగాలు పెట్టుకున్నావు. ఇట్లాంటి నీచమైన రాజకీయం వద్దు. నువ్వేందో నిన్న నాది ఏదో అవినీతి ఏందో చెప్తాన్నావు కదా, చెప్పు ఓపెన్గా. నాది ఏదన్నా ఉంటే నేను ఒక్కటే చెప్తాను, ప్రొద్దుటూరు ప్రజలకు ఒక విజ్ఞప్తి చేస్తాను. నాకు తెలిసి ఎటువంటి అవినీతి చేయలే, తప్పు చేయలే. ఒకవేళ ఎక్కడైనా నాకు తెలుసో తెలియ. కడప జిల్లా ప్రొద్దుటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. లాకప్ మరణం ఘటనను ప్రభుత్వం, పోలీసుల వైఖరి అనుమానుషమని ఆరోపిస్తూ బాధ్యులపై హత్య కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సిఐడితో విచారణ జరిపి ఉన్నతాధికారులు బాధ్యతను కూడా నిర్ధారించుకోవాలని కోరారు. హోంమంత్రి అనిత నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని రాచమల్లు డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో పోలీసుల పనితీరు ఏ విధంగా ఉందని చెప్పి రాష్ట్రం అంతా ఒకసారి చర్చించుకునే పరిస్థితి
ఆవశ్యకత ఏర్పడింది. అంతకుముందేమో క్రాంతి కుమార్ ఒక అబ్బాయి సూసైడ్, సిఐ నాగరాజు పైన పోలీసుల పైనే వేధిస్తున్నాడని చెప్పి ఒక వీడియో తీసి మన ముందరనే గులికలు వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు, అందరం చూసినాం. ఈ మధ్యనే అది కథ ముగిసిపోగతలికే నిన్న కృష్ణలంకలో సాయి కృష్ణ అదొకటి. ఇంకా దాని గురించి చర్చ ముగిసిపోగతలికే ఆదోనిలో నేను ఒక ఆమెను లాకప్లోనే. ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ప్రజలందరూ ఎన్కౌంటర్లు చూసింటారు, లేదంటే లాకప్ డెత్లు చూసింటారు. ఇది లాకప్ డెత్ అని మాట్లాడుతున్నారు, ఇది లాకప్ డెత్ కాదు, లాకప్ దహనం. ఇది దహనం. లాకప్ డెత్ అంటే లాకప్లో చంపేసి మృతదేహాన్ని వాళ్ళ అమ్మకో నాయనకో పిల్లానికో ఇయ్యడం. ఇక్కడ మృతదేహమే లేదు, మృతదేహమే లేదు, అవశేషాలే లేవు. ఒక తల్లి గర్భము బూడిదైపోయింది, ఒక తల్లి గర్భము బూడిదైపోయింది. ఆ తల్లి కొడుకు యొక్క శవాన్ని అడగలే, మృతదేహాన్ని. చివరికి దయనీయమైనటువంటి సంఘటన ఏంటంటే, మరణించిన నా కొడుకు యొక్క మృతదేహాన్ని ఇయ్యండి అని అడుగుతారు. ఫస్ట్ నా కొడుకుని విడిచిపెట్టండి అంటారు, నా కొడుకును సంపొద్దు అంటారు, చివరిగా నా కొడుకు మృతదేహాన్ని ఇయ్యండి అంటాది. ఈ తల్లి నా కొడుకు బూడిద ఇయ్యండి అయ్యా అని అడుగుతుంది. నా కొడుకు బూడిద ఇయ్యండి అయ్యా, మీరు చంపి కాల్చేసినారు, ఆ బూడిద ఇస్తే నేను అంత్యక్రియలు చేసుకుంటా అంటుంది. తల్లి గర్భం బూడిదే కదా ఇదేది. దీన్ని లాకప్ డెత్ అంటారా, లాకప్ దహనం అంటారా? నేనైతే లాకప్ దహనమే అంట. ఒక తల్లికి ఇంత గర్భశోకాన్ని కలిగించి ఇంత చిత్రహింసలు పెట్టి 15 రోజులుగా 9వ తారీఖు నుంచి 15 రోజులుగా చిత్రహింసలు పెట్టి ఒక మనిషిని చంపడానికి ఎవరిచ్చినారు వీళ్ళకి అధికారం? ఈ ప్రభుత్వానికి, పోలీసులకు. పొద్దున్న లేచినా నుంచి హోమ్ మినిస్టర్ గారు మీడియా ముందుకు వచ్చి పెద్ద పెద్ద మాటలు చెప్తుంటుంది. అమ్మ మాటలు ఎక్కువ, పని చాలా తక్కువ. ప్రజలైనా గమనించండి, 2 సంవత్సరాలు అయింది ఆ అమ్మ నోట్లో నుంచి పరిపాలన సంబంధించి, శాంతి భద్రతలకు సంబంధించి ఎప్పుడైనా మాట్లాడిందే? గొడ్డలి, తల్లి, చెల్లి, పులిందల ఎమ్మెల్యే, ఈ 4 పదాలు తప్ప ఏదైతే మాట్లాడిందే? గొడ్డలి, తల్లి, చెల్లి, పులిందల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి, ఈ 4 పదాలతోనే 2 సంవత్సరాల కాలయాపన చేసింది ఆమె. మాటలు చాలా ఎక్కువ హోమ్ మినిస్టర్ గారికి, పని మాత్రం చాలా తక్కువ. ఒక్క మాట, అది కూడా చెడ్డ మాట కూడా కాదబ్బా ఆమె అనేది. మా అమర్నాథ్ మేకప్ మీద పెట్టిన శ్రద్ధ పరిపాలన మీద పెట్టలేదని అది ఆంతర్యం. ఒకవేళ అతను నైస్గా మాట్లాడాడో మొరటుగా మాట్లాడాడో నాకు తెలియదు, కానీ అతని ఉద్దేశం అదే. అలంకారం మీద పెట్టినటువంటి శ్రద్ధ పరిపాలన మీద పెట్టలేదే. ఎట్లయితే మన శరీరాన్ని అందంగా తీర్చిదిద్దుకుంటామో సమాజాన్ని కూడా అంత అందంగా తీర్చిదిద్దాలా అనేది దాని ఆంతర్యం. ఎంత అల్లరి చేసినారమ్మా దానికి. అతని ఫోటో పెట్టి చెప్పులతో కొట్టినారు, నానాగా మాట్లాడరు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడరు. మరి ఇప్పుడు ఒక తల్లి ఒక స్త్రీని మాట్లాడారని మీరు మాట్లాడుతున్నారు. ఈరోజు ఒక తల్లి గర్భానికి శోకం కలిగింది, ఆమె గర్భమే బూడిదయింది, ప్రశ్నిస్తాంది. మీ ప్రభుత్వం యొక్క నేతృత్వంలోనే పోలీసులు పని దరిద్రమైన పని చేసినారని చెప్పి దేశమంతా కూడేగుస్తాంది. దీనికి బాధ్యత వహించరా? పోలీసులే బాధ్యత వహిస్తారా? పోలీసుల్లో కూడా సిఐ నాగరాజు మాత్రమే బాధ్యత వహిస్తాడా? ఇంకా సిఐ కంటే కింద ఉండేవాళ్ళు, పైన ఉండేవాళ్ళు, డిఎస్పీలు, ఏసీపీలు, డీజీపీలు ఎవరు బాధ్యత వహించరా? ఎంటైర్ పోలీస్ శాఖ బాధ్యత వహించదా? ఈ పోలీస్ శాఖను నడిపించే హోమ్ మినిస్టర్ గారు బాధ్యత స్వీకరించరా? లాల్ బహదూర్ శాస్త్రి మాదిరి ఒక రైల్వే శాఖ మంత్రిగా పనిచేస్తే రైలు ప్రమాదానికి గురైతే ఆయన రాజీనామా చేసినాడు. ఇది నా బాధ్యత, నైతిక బాధ్యత అని చెప్పి. మరి నువ్వు బాధ్యత తీసుకోవమ్మా అనితమ్మా? ఆహా, గబ్బిలం పట్టుకుని పదవిని ఊలాడాల్సిందే తప్ప మీకు పరిపాలన మీద అవగాహన లేదు, సామర్థ్యం లేదు, పరిపాలన చేసే స్వేచ్ఛ లేదు. కేవలం 2 నీకు తెలిసేదమ్మా. 1 లోకేష్ బాబును పొగిడే భజన కార్యక్రమం, 2 జగన్మోహన్ రెడ్డిని విమర్శించే కార్యక్రమం. ఆడపిల్లల మీద జరిగే అగాత్యాలు నీకు కనిపించవు. ఇది వాటి ప్రైమ్ బులెటిన్. చూస్తూనే ఉండండి కేటీవీ, ప్రతి వార్త ప్రజల పక్షం.